హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి, ప్రశ్నలను ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అభ్యర్థికి ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ని ముందుగా మొత్తంగా అంటే ఆ ఒక అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చదివిన తర్వాత ఆ అంశానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేటివి చేయాలి. అట్లయితేనే మనం కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఈ వీడియోలో 3 టాపిక్లు ఇవ్వడం జరిగింది. 3 టాపిక్లు చదివిన తర్వాత ఈ 3 టాపిక్లకు సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు వాటికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్టికల్ చూసుకుందాం. మాసాకి కాశీ వరకు అబెల్ ప్రైజ్ అనే ఒక హెడ్లైన్తో ఇవ్వడం జరిగింది. బీజగణిత విశ్లేషణ రిప్రజెంటేషన్ థియరీకి గాను జపాన్ గణిత శాస్త్రవేత్త అయినటువంటి మాసాకి కాశీ వరకు 2025 సంవత్సరానికి గాను అబెల్ ప్రైజ్ లభించింది. అయితే డి మాడ్యూల్ను అభివృద్ధి చేయడంలో బేస్లను కనుగొనడంలో ఈయన చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ గుర్తించి ఈ అవార్డు కింద 7.5 మిలియన్ నార్వేజియన్ క్రోనార్ల ప్రైజ్ మనీ కూడా లభిస్తుంది. ఈ ప్రైజు గణితంలో నోబెల్ బహుమతిగా పిలువబడుతుంది. గణితంలో నోబెల్ బహుమతిగా పిలువబడే అవార్డు ఏది అంటే అబెల్ ప్రైజ్ని గణితంలో నోబెల్ ప్రైజ్గా పిలుస్తారు. 2025 సంవత్సరానికి ఏ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్తకి అవార్డు వచ్చిందంటే జపాన్ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్తకు ఈ అబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అబెల్ ప్రైజ్ కింద ఎంత ప్రైజ్ మనీ ఇస్తారు అంటే 7.5 మిలియన్ నార్వేజియన్ క్రోనార్లు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే సాధు భద్రేష్ దాస్కు సరస్వతి సమ్మాన్ అవార్డు. మహారాష్ట్రకు చెందిన సంస్కృత పండితుడు సాధు భద్రేష్ దాస్ రచించిన స్వామినారాయణ సిద్ధాంత సుధా అనే గ్రంథానికి సరస్వతి సమ్మాన్ అవార్డు 2024 లభించింది. ఈ అవార్డును కేకే బిర్లా ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందజేస్తుంది. ఈ అవార్డు కింద 15 లక్షల నగదు, ప్రశంసాపత్రం, స్మారక పలకం కూడా అందించడం జరుగుతుంది. సాధు భద్రేష్ ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే మహారాష్ట్రకు చెందినవాడు. సరస్వతి సమ్మాన్ అవార్డు 2024కు సంబంధించి ఎవరికి లభించిందంటే సాధు భద్రేష్ దాస్కు లభించడం జరిగింది. ఈయన రచించిన గ్రంథం వచ్చేసి స్వామినారాయణ సిద్ధాంత సుధా గ్రంథానికి అవార్డు రావడం జరిగింది. ఈ విధంగా కరెంట్ అఫైర్స్ చదివినట్లయితే ఎక్కువ స్కోర్ చేయవచ్చు. కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రతి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ విధంగా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ అనేది చేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం. ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. ఆ దేశ అధ్యక్షుడు అనురా కుమార దిశనాయకే శ్రీలంక మిత్ర విభూషణ అవార్డును అందజేశారు. మోదీ శ్రీలంక పర్యటనలో భాగంగా కీలక ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ట్రింకోమాలిని ఇంధన కేంద్రం అభివృద్ధి చేయడం, అలాగే శ్రీలంక తూర్పు ప్రాంతానికి భారత గ్రాంట్ అందించడం వంటి ఒప్పందాలు కూడా వీరి మధ్య జరిగాయి. అనంతరం ఇరువురు నేతలు సాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. మోదీ శ్రీలంక పర్యటనలో భాగంగా శ్రీలంక ప్రభుత్వం మోదీకి మిత్ర విభూషణ అవార్డును బహుకరించడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా విధంగా అడుగుతాడో తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2025లో అబెల్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఇక్కడ మాసాకి కాశీ వరకు 2025 సంవత్సరానికి గాను అబెల్ ప్రైజ్ లభించింది. గణిత విభాగంలో గణిత శాస్త్రంలో అబెల్ ప్రైజ్ అనేది నోబెల్ ప్రైజ్గా పరిగణించబడుతుంది. కాశీ వరకు ఈ జపాన్ దేశానికి చెందిన మాసాకి కాశీ వరకు ఈ అవార్డు లభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మాసాకి కాశీవర ఏ అధ్యయన రంగానికి గుర్తింపు పొందాడు అంటే బీజగణిత జ్యామితికి సంబంధించి ఈయన కృషి చేయడం వల్ల ఈ అబెల్ ప్రైజ్ అనేది లభించడం జరిగింది. అబెల్ బహుమతికి సంబంధించి నగదు బహుమతి ఎంత కేటాయిస్తారు అంటే 7.5 మిలియన్ నార్వేజియన్ క్రోనార్లు బహుకరించడం జరుగుతుంది. ఈ ప్రైజ్తో పాటు
నెక్స్ట్ 2024లో సాధు భద్రేష్ దాస్‌కు ఏ అవార్డు అందుకున్నారు అంటే సరస్వతి సమ్మాన్ అవార్డు 2024కు సంబంధించి మహారాష్ట్రకు చెందిన సాధు భద్రేష్ దాస్‌కు సరస్వతి సమ్మాన్ లభించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సరస్వతి సమ్మాన్ అవార్డును ఏ సంస్థ అందిస్తుంది అంటే ఇది కేకే బిర్లా ఫౌండేషన్ ప్రతి సంవత్సరం సరస్వతి సమ్మాన్ అవార్డును అందించడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సరస్వతి సమ్మాన్ అవార్డుతో ప్రదానం చేయబడిన నగదు బహుమతి ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి 15 లక్షలు. సరస్వతి సమ్మాన్ అవార్డుతో పాటు 15 లక్షల నగదు అలాగే ప్రశంసాపత్రం దాంతోపాటు ఒక ఫలకాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మోదీకి శ్రీలంక నుంచి ఎటువంటి ముఖ్యమైన గుర్తింపు లభించింది అంటే శ్రీలంక ప్రభుత్వం మిత్ర విభూషణ్ అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహుకరించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి మోదీకి శ్రీలంక గౌరవాన్ని ఎవరు అందజేశారు? ఆప్షన్ బి అనుర కుమార దిశనాయకే. శ్రీలంక గౌరవాన్ని ప్రధానమంత్రి మోదీకి అనుర కుమార దిశనాయకే అందజేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. కరెంట్ అఫైర్స్ అనేటివి ముందుగా మొత్తం దానికి సంబంధించిన మ్యాటర్ చదువుకున్న తర్వాత వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చేయడంతో ఇవి ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది. ఎక్కువ స్కోర్ కూడా చేయవచ్చు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి చాలా ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.